హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్దారులకి తీపి కబుర్ని తెలియజేయడం అయితే జరిగింది. కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆసరా చేయూత లబ్ధిదారులకైతే 3 లక్షల కొత్త పెన్షన్లని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడానికి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసినట్టుగా మనకిక్కడ తెలుస్తుంది. ఇందులో భాగంగా కొత్త పెన్షన్ల యొక్క రకాలను చూసుకున్నట్టయితే వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, వికలాంగుల పెన్షన్, బీడీ కార్మిక పెన్షన్, ఈ 5 రకాల పెన్షన్లని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ చూసుకున్నట్టయితే ఒక ఫోటో, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇతర అవసరమైన సర్టిఫికెట్స్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వీటన్నిటికీ సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ పెన్షన్లకి సంబంధించిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ లక్షకి చేరువలో అక్రమ పింఛన్లు అనేటటువంటి హెడ్లైన్తో ప్రముఖ దినపత్రిక ఈ యొక్క ఆర్టికల్ని ప్రచురించడం అయితే జరిగింది. ఇక్కడ మీరు రెడ్ లైన్లో ఉన్నటువంటి ట్యాగ్ని చూసుకున్నట్టయితే 3 లక్షల మందికి కొత్త పెన్షన్లు అని చెప్పేసి కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ప్రతి పెన్షన్దారుని దగ్గరికి అధికారులు వెళ్ళేసి వారు అర్హులా కాదా అనేటటువంటి దాన్ని లైవ్ అథెంటికేషన్ పూర్తి ఈ యొక్క ప్రక్రియని చేపట్టడం అయితే జరుగుతుంది. ఈ ప్రక్రియలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి వయస్సు, అదేవిధంగా డిజేబిలిటీ, అదేవిధంగా వారి యొక్క భర్త ఉన్నారా లేదా, వారి పెన్షన్కి సంబంధించినటువంటి ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం అయితే జరుగుతుంది. ఈ పరిశీలనలో వాళ్ళు గనక అనర్హులని తేలినట్టయితే వారి యొక్క పెన్షన్ని రద్దు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పటికే లక్షకి చేరువలో అక్రమ పెన్షన్లని గుర్తించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంది కాబట్టి ఈ కొనసాగింపు కంప్లీట్ అయ్యేటప్పటికీ బహుశా 3 లక్షల మంది అక్రమ పెన్షన్లు అయితే వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ 3 లక్షల పెన్షన్లు రద్దు అవుతాయి కాబట్టి వాటి స్థానంలో మరొక కొత్త 3 లక్షల మందికి పెన్షన్లని అందించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. అది కూడా వచ్చే నెల నుండి అందించేటటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది. దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని మనకి ప్రముఖ దినపత్రిక అయితే ప్రచురించడం జరిగింది. సో ఈ విధంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో అవసరమైనటువంటి ఇతర డాక్యుమెంట్స్ ఏముండాలి అంటే, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కోసం చూస్తున్నట్టయితే మీరు మీ యొక్క ఓటర్ ఐడి కార్డు ఉండాలి. వితంతు పెన్షన్ కోసం అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం ఉండాలి. అదేవిధంగా దివ్యాంగుల కోసం చూస్తున్నట్టయితే మీ యొక్క సదనం సర్టిఫికెట్ ఆర్ యూడి ఐడి కార్డ్ అని చెప్పేసి ఉండాలి. ఒంటరి మహిళ కోసం అయితే మీరు గ్రామ పంచాయతీ నుండి ఒంటరిగా జీవిస్తున్నట్టుగా సెక్రటరీ గారితోని సంతకం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి సర్టిఫికెట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ అంటే దరఖాస్తు ప్రక్రియ స్టార్ట్ అవ్వగానే వెంటనే నేను మీకు వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.